అందరు నమస్కారం. ఈరోజు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ పందిరి శ్రీనివాసరావు, అలాగే ప్రెసిడెంట్ వచ్చే టర్మ్కి ఎన్నికైన ప్రెసిడెంట్ రమేష్ బాపన్పల్లి గారు, వారి యొక్క బృందం అంతా కూడా వారి యొక్క సేవా కార్యక్రమాల భాగంగా ఖమ్మం పట్టణంలోని అనేక సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఈరోజు ఖమ్మం రావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ యొక్క గోశాలలో 1 లక్ష రూపాయలు వితరణ చేయడం జరిగింది. అలాగే గోసేవ చేసుకోవడం, గోపూజ చేసుకోవడం, గోమాత యొక్క ఆశీస్సులు. ఆరుట్ల శ్రీనివాసాచార్యులు గారిని సంప్రదిస్తే ఏ విధమైన మేము సేవ చేయగలుగుతామా అంటే ఎన్ఆర్ఐవి ద్వారా మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఏర్పాటు చేయమని చెప్తే మొట్టమొదటిగా 1 లక్ష రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత రోటరీ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్లో కూడా ఒక 100 మంది వికలాంగులకి కాళ్ళని ఆర్టిఫిషియల్ లింబ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 4 గంటలకి మన రామకృష్ణ విద్యాలయంలో పుస్తకమిత్ర అనే పథకం కింద అక్కడ లైబ్రరీని పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 7 గంటలకి ఖమ్మం పట్టణంలోని ఎన్ఆర్ఐ వాసవి అంటే ఆర్యవైశ్య పిల్లలు ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో వారి పేరెంట్స్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి కన్నికాభూషణ దేవాలయంలోని ఒక ఫంక్షన్ హాల్లో వారితో పరిచయ కార్యక్రమం, అలాగే ఎన్ఆర్ఐ వాసవి చేస్తున్న కార్యక్రమాల గురించి పెద్దలు ఆవిడ వివరణ ఇస్తారు. ఆ తర్వాత ఏ విధంగా ఇంకా ఈ ఖమ్మం జిల్లాలో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య పిల్లలు అమెరికాలో ఉండి ఇంకా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్లో మెంబర్లు కాకపోతే వారిని కూడా ఏ విధంగా ఇందులో మెంబర్షిప్ తీసుకురావాలని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున ఈ రోజున కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు పందిరి శ్రీనివాసరావు ఎన్ఆర్ఐవి ప్రెసిడెంట్, వారిని కూడా 1 నిమిషం మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం పట్టణానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా సేవ చేయించగలిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఖమ్మము ప్రజలందరికీ, లీడర్స్ అందరికీ కూడా, నేను వాసుదేవరావు గారు, రంగారావు గారు, మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. శ్రీనివాసాచార్యులు గారు మాకు ఈ ఒక అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేసిన గోమాత అనే ఇనిషియేటివ్లో గో రక్షతే రక్షితః, గోవుని ఎలా మనం రక్షించుకోవాలి, వాటిని కంటిన్యూ చేయటం ఎలా అనే దానికి మనము ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ముందుకు వచ్చేసి ఇది స్టార్ట్ చేసామండి. అలానే పుస్తకమిత్ర అనేది ఇంకొకటి. విద్యార్థులకి ఉన్న స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, వీటన్నిటికీ కూడా మనము పుస్తకాలు ఇచ్చేసి వాళ్ళకి లైబ్రరీస్ని సెటప్ చేయడానికి మనము సహకారాలు చేస్తున్నామండి. ఇప్పటికీ 150 లైబ్రరీలు మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనము పెట్టాము వివిధ స్కూళ్ళల్లో. వాటిల్లో మెయిన్ ట్రైబల్ స్కూల్స్ అనేది ఒకటండి, నాన్ ప్రాఫిట్ స్కూల్స్ అనేది ఇంకొకటి. ఈ విధంగా అలానే ఇవాళ ఇందాక మన వాసుదేవరావు గారు చెప్పినట్లు ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్లో మనము ఒక 100 మంది వికలాంగులకు ఇస్తున్నాము. అలానే ఈ 10 రోజులు ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు మా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషను వివిధ పట్టణాల్లో ఎన్ఆర్ఐ విఏ భారత సేవ అనే ప్రోగ్రామ్ తోటి ఈ దేశానికి వచ్చామండి. చాలా వివిధ ప్రోగ్రాంలు మనము డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అన్నిటినీ ఇలా మా ఎన్ఆర్ఐవిఏ కుటుంబాలన్నీ ముందుకొచ్చేసి వాళ్ళు అందరూ ఈ ఆర్గనైజేషన్కి, ఈ యాక్టివిటీస్ అన్నిటికీ చాలా దోహదపడుతున్నారు. వాళ్ళ దాతలందరూ ఇచ్చిన డొనేషన్స్ వల్లనే మనం ఈ రోజు ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. వీటన్నిటిని మంచిగా ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మన ప్రెసిడెంట్, ఎన్ఆర్ఐవిఏ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు పందిరి గారు చెప్పినట్టు 16వ తారీఖుని ఈరోజు ఖమ్మంలో మనం ఈ కార్యక్రమాలన్నీ, సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తదుపరి 18వ తారీఖున వరంగల్లో చేసుకుంటున్నాము. 20వ తారీఖు విజయవాడ, 21వ తారీఖు చీరాల, తర్వాత 22వ తారీఖు పెనుగొండ, 23వ తారీఖు అనకాపల్లి, 24, 25 తారీఖులు అనంతపురం. ఈ సిటీస్ అన్నీ తిరిగి తర్వాత 27వ తారీఖు ముగింపుగా హైదరాబాద్లో మనం ఈ సేవా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. రకరకాల సేవా కార్యక్రమాలు ఈ జన్మభూమిలో చేసుకుంటూ అందరినీ కలిసికట్టుగా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ఎన్ఆర్ఐవిఏ తరఫున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
ఈ రోజున గోశాలకి ₹1,00,000 వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గోళ రాధాకృష్ణ గారు, గోళ శ్రీనివాసరావు గారు మరియు రోటరీ నగర్ మన వైస్ ప్రెసిడెంట్ మన కుదుమూరి శ్రీనివాసరావు గారు, మా అధ్యక్షులు సోమ శేష్ గారు, మరి కోశాధికారి ట్రెజరీ గారు, మన వినోద్ గారు అందరూ కూడా హాజరయ్యారు. చాలా సంతోషం. ఈ రకంగా జరగటం అనేది చాలా ఆశ్చర్యకరం. కానీ ₹1,00,000 వాళ్ళు ఏఎన్ఏ వాళ్ళు ఇచ్చారంటే మనం సంతోషపడాలి. ఆర్యవేద సంఘానికి డెవలప్ చేసి అభివృద్ధి చేయాలంటే ఇలాంటి దాతలు మనకి చాలామంది ఉండాలి. ఇలాంటి చేస్తే ఎన్నో కార్యక్రమాలు వాస్తవికుల గురించి మేము చేస్తాం. ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు. జై గోమాత. ఈరోజు కనుమ పండగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర గోశాల టేకులపల్లి నందు గోవులని మొత్తాన్ని కడిగి పూజ చేయటం జరిగింది. ఇదే కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ వాసవియన్ అసోసియేషన్స్ వారు ఈరోజు గోశాలకి ₹1,00,000 విరాళము ప్రకటించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ఇక్కడ గోశాల నిర్వహించే ఆరుట్ల శ్రీనివాసరావు అయ్య గారికి, ఎన్ఆర్ఐ కమిటీ వారికి, మా వాసవి క్లబ్ రోటరీ నగర్ సభ్యులకు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు అందరికీ ఈరోజు జిల్లా గవర్నర్ గుమ్మడేలి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ గోళ్ళ రాధాకృష్ణ గారు, కోశాధికారి మాసెట్టి వరప్రసాద్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. జై వాసవి, జై గోమాత. విరాళంగా ₹1,00,000 ఇచ్చారు. అంతేకాక వారికి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. తర్వాత దీనికి ఇంటర్నల్గా వాసవి క్లబ్ వారు ఎంతో తోడ్పడి వాళ్ళకి ఎన్నో రకాలుగా సేవా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయని ఆశిస్తున్నాం.